ఇంకా మాలో కావాలి నాయనా. మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో ఇంకా మా బ్రతుకుల్లో రావాలని మనం దేవుని పాదాల దగ్గర ప్రార్థించుకొని పరిశుద్ధ ప్రభు యొక్క నామాన్ని ఘనపరుచుకుంటూ మన జీవితంలో ముందుకు సాగిపోగలిగిన వ్యక్తులుగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. దేవా నీకు మహిమ కలుగును గాక. సహాయం చేయ ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా. హెబ్రీయులు రాసిన పత్రికలో నేను మీకు ఒకసారి ఓ విషయాన్ని చెప్పాను. ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు, కానీ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్క మాటను హెబ్రీయులు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీ గ్రంథంలో క్రైస్తలం 3వ అధ్యాయంలోని ఒకసారి 15వ వచనం అనుకుంటాను చూడండి. 15, 16 15వ వచనం అనుకుంటాను చూడండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన యెడల ఉమ్, కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన ఆ, చెప్పిన గనుక ఆ, పాపం వలన కలుగు భ్రమ చేత మీరు ఎవడును ఉమ్, కఠినపరచబడుకున్నట్లు నేడు ఉమ్, అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. ఉమ్, ఏలయనగా మొదటి నుండి ఉమ్, మనకున్న దృఢ విశ్వాసము అంతమట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలే క్రీస్తు ఉమ్. పాలుమై క్రీస్తులో పాలువారమై ఉందుము. Praise God. అంతవరకు మన విశ్వాసాన్ని దృఢముగా చేపట్టిన యెడల క్రైస్తవుడు ఈ విషయాన్ని మామూలుగా ఆలోచిస్తే మనకేమనిపించదు. కొంచెం జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర ఆలోచిస్తే అంతవరకు విశ్వాసాన్ని కొనసాగించలేకపోయిన వారు ఎంతమంది భక్ భక్తులు మనకు, అంటే మామూలుగా తెలిసిన వాళ్ళని కాదు, కానీ బైబిల్ గ్రంథంలో తరచూ చదువుతున్న వ్యక్తులు. ఆయన ఉదాహరణకి యేషా అవ్వచ్చు, సంసోన్ అవ్వచ్చు, ఇస్కరియోతు యూదా అవ్వచ్చు, రాజైన సొలొమోన్ అవ్వచ్చు, ఆయన యెరోబాము అవ్వచ్చు, సిద్కియా అవ్వచ్చు, ఆయన చాలా మంది ఇట్లాంటి వ్యక్తులు ఆయన వాళ్ళ జీవితాల్ని కోల్పోయినారు. కనుక ఎందుకంటే అంతవరకు విశ్వాసాన్ని కొనసాగించడం చిన్న సంగతి కాదు. క్రైస్తవుడు కనుక దేవుని బిడ్డలు ఎందుకు అంతం వరకు మరి బైబిల్ గ్రంథంలో ఆ విశ్వాసం అంటది మామూలు విశ్వాసం కాదు. అది దృఢ విశ్వాసం కావాలి. దృఢ విశ్వాసం కావాలంటే మన జీవితానికి ఏం కావాలి? ఒకసారి కొంచెం దాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఆలోచించి, దాన్ని బ్యాక్ బోన్‌గా పెట్టండి. దాని మిగతా విషయం ఒకసారి ఆలోచించండి. మన విశ్వాసం దృఢం కావాలంటే, మన ప్రేమ దృఢం కావాలంటే, మన ఆత్మీయత దృఢం కావాలంటే, మన విధేయత దృఢం కావాలంటే, మన పరిశుద్ధత దృఢం కావాలంటే, మన నమ్మకత్వం దృఢం కావాలంటే, దానికి ఏం కావాలి? వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దృఢమైన ప్రార్థన ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దాన్ని దేవుని వాక్యానుసారంగా ఎడతెగని ప్రార్థన. మీరు మొదటి దశలోనికి రాసిన పత్రిక చిన్న మాట నేను చెప్తాను ఈరోజు. నేను ముగిస్తాను. ఎక్కువసేపు చెప్పను. ప్రైజ్ గాడ్. మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఎవడును ఆ, కీడునకు ప్రతిక్రియ ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. ఆ, మీరు ఒకనిడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఉమ్, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ఉమ్. ప్రార్థన చేయుడి. ప్రతి ఎడతె విషయం అది ఎడతెక్క ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథం ఆ ప్రార్థన ఎడతెక్క ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకు దృఢత్వాన్ని ఇస్తుంది. మన విశ్వాసంలో గాని, మన ప్రేమలో గాని, మన పరిశుద్ధిలో గాని, మన యథార్థలో గాని, మన నమ్మకత్వంలో గాని, మన నీతిలో గాని, మన కుటుంబ జీవితం గాని, మన ఆత్మీయ జీవితం గాని, మన సమస్త జీవితం గాని దృఢత్వాన్ని కలుగ చేసేది ప్రార్థన. దయచేసి దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నేనైనా మీరైనా కొన్నిసార్లు కొన్ని గంటలు ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు అర్ధగంట కూడా ప్రార్థన చేయం.
కొన్నిసార్లు ఎంతో ప్రార్థన ఉత్సాహం కనిపిస్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి కూడా శరీరం సహకరించకపోవచ్చు. కొన్నిసార్లు కుటుంబ పరిస్థితులు బట్టో, లేకపోతే మరొక కారణం బట్టో ప్రార్థన చేయలేకపోవచ్చు. అంటే ప్రార్థనలో అన్‌బాలెన్స్‌డ్ స్థిరత్వం ఉండదు. ప్రార్థన స్థిరత్వం ఉండదు మనకి. అలా కాదు. ప్రార్థనలో స్థిరత్వం ఉంటేనే ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉంటది. ఆత్మీయ జీవితం స్థిరంగా ఉంటేనే మన బుద్ధి, మన మనస్సు, మన హృదయం, మన అంతరంగం, మన మనస్సు, మన జీవితం, మన సాక్ష్యం దేవునికి అనుకూలంగా స్థిరంగా ఉండే పరిస్థితిని మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. అసలు మన ఆత్మీయతలోనే సరిగ్గా లేని పరిస్థితిలో ఆ స్థిరంలోకి ఎలాగా? అందుకే దేవుని వాక్యంలో రాయబడింది. మీరు లేఖన అంత మట్టుకు మీ విశ్వాసాన్ని చాలా దృఢంగా, మామూలు కాదు, చాలా దృఢంగా ప్రైజ్ గాడ్ తండ్రి పాదాల దగ్గర. ఎందుకంటే మీరు దృఢమైన సాక్ష్యం చెప్పాలంటే దృఢమైన ప్రార్థన ఉండాలి. దృఢమైన ఆత్మీయత ఉండాలంటే దృఢమైన ప్రార్థన ఉండి తీరాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అయ్యా అందుకే దావీదు అర్థం చేసుకొని, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు నాయనా. స్థిరంగా ఉండలేకపోతున్నాను. నేను పాపం చేశానయ్యా. నన్ను క్షమించమని దేవుణ్ణి అడిగినట్టు లేఖనాలు చెప్తున్నాయి. దేవుని పాదాల దగ్గర ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, ఆ స్థిరమైన మనస్సు లేకుండా ఎవరు ఉండలేరు. ఇంకోటి, మోషే స్థిర బుద్ధి గలవాడే. ప్రైజ్ ది లార్డ్. స్థిర బుద్ధి గలవాడే. అతడు ఐగుప్తును, ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు రాజకుమారుని యొక్క కుమారుడుగా అనిపించుకోవడం అన్ని తృణీకరించాడు. స్థిర బుద్ధి గలవాడు. ఆ స్థిర బుద్ధి ఉంటేనే వీటిని తృణీకరించగలిగాడు. ఆయన దేవుని అక్కడ పారిపోయి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ హోరేబులో దైవ దర్శనాన్ని చూడగలిగాడు. ఇవన్నీ ఏంటి అని ఒకసారి ఆలోచిస్తే స్థిరత్వం లేకుండా ఏది చేయలేం. ఓసారి బాగుంటాం, ఓసారి స్థిరంగా మనం తప్పిపోతూ ఉంటాం. అయ్యా అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. అలా కాకుండా అంతవరకు మీ విశ్వాసాన్ని దృఢంగా, ప్రైజ్ ది లార్డ్, దృఢంగా. ఎందుకంటే మీరు మామూలు మన పిలుపు తాత్కాలికం కాదు. మన ఆత్మీయత తాత్కాలికం కాదు. మన ప్రార్థన తాత్కాలికం కాదు. మన జీవితం తాత్కాలికం కాదు. మనం నిత్యత్వం సంబంధించిన వ్యక్తులం. యేసు ప్రభు రక్తంలో కడగబడి పాప క్షమాపణ పొందుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్న దైవ ప్రజలు, దైవ వాక్య ప్రకారం వాళ్ళు శాశ్వత సభ్యులు. అందుకే శాశ్వత కృప, శాశ్వత జీవం, శాశ్వత ప్రేమ దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని వాక్యంలో మనం సాధారణ సభ్యులు కాకూడదు అన్న సంగతిని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. నేను మీకు రోమీల పత్రికలోంచి ఒక మాటను ఇంతకుముందు నేను చెప్పాను. ఒకసారి మాటను చూస్తాను. దేవునికి స్తోత్రం. నేను రోమీలు రాసిన పత్రిక దేవుని పాటల దగ్గర రోమాలో నేను ఒక విషయాన్ని చదివాను. మీకు నేను చెప్పాను ఆ విషయం. అది చూద్దాం. తండ్రి 16వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. రోమా చేత అందరికీ ప్రచురమైంది గనుక మిమ్మల్ని సంతోషించున్నాను. మీరు మేలు విషయమే జ్ఞానులను, కీడి విషయమే నిష్కపటులై ఉండవాలని కోరుచున్నాను. చాలా మీ విధేయత అంత మట్టుకు ఎంత ఎక్కడ భయం ఉంది, అనేక మందికి ప్రచురమైంది. ఆది కాలం దగ్గర నుంచి నోవహు విధేయత దేవునికి ప్రత్యక్షపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. ఏ కొలతల్లో ఆయన దేవుడు ఆజ్ఞాపించాడో వాడు చేయమని, ఆ దైవికమైన కొలతల్లోనే దేవుడు వాక్య ప్రకారము అని చెప్పిన సెలవిచ్చిన ప్రకారం నోవహు ఓడను పూర్తి చేశాడు. దేవుడు తనే ఈ తరములన్నిటిలో కూడా నీవే నాకు నీతిమంతుడిగా కనిపిస్తున్నావు అని దేవుడు సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి అద్భుతమైనటువంటి అవార్డు, రివార్డు, బహుమానం ఏదైనా ఏంటంటే నీ ఇంటి వారిని కూడా ఓడలో ప్రవేశించమని. దేవుని స్తోత్రం. నీవు చూపిన విధేయత అంత సంపూర్ణమైన గనక
దానికి తగినట్టుగా నీ ఇంటి వారిని నీ ఓడల్లో ప్రవేశపెట్టమని చెప్పాడు దేవుడు. అంటే దాని అర్థం ఇక్కడ ఒకసారి ఆలోచించండి. మీరు ప్రతి ఒక్కరు బ్రదర్ గాని, సిస్టర్ గాని ఎవరికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి. బ్రదర్‌కు ఉన్న ఇంపార్టెంట్ బ్రదర్‌కుంది. మగవాళ్ళకుంది. స్త్రీలకు ఉన్న ఇంపార్టెన్స్ స్త్రీలకుంది. దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు కానీ సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేయాలి. మరి మరొక సందర్భం వచ్చినప్పుడు ఇద్దరు విడివిడిగా కూడా పనిచేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఎవరి రక్షణ వాళ్ళే భయంతో కొనసాగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి, పిల్లలు కలిసి కుటుంబ పరిచయం చేసి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీ విధేయత అనేక మందికి ప్రచురమైంది. కనుక మీ విధేయత మామూలుగా ఉండకూడదు. మీకు ఉదాహరణ చెప్తాను బైబిల్ గ్రంథంలో. మీకు నేను తెలిసిన మాట మెసేజ్ రికార్డ్ చేయగలను. మెసేజ్ రికార్డ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు నేను చెప్పిన మాటలే. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మెసేజ్ రికార్డ్ చేయగలను. కొత్త మెసేజ్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ మీరు ఒకప్పుడు విన్నవే. బైబిల్ గ్రంథంలో ఉంది. లేఖనాల్లో విధేయత కొన్ని వ్యక్తుల్ని పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో అబ్రహాం విధేయత ఎలాంటిది? చాలా ఉన్నత వ్యక్తి. మామూలు విధేయత కాదు. ఒక్క మాటకి తను విధేయత చూపించి దేవుడు అడిగిన దాన్ని కాదనకుండా అబ్రహామును దేవుడు పరిశోధించిన సమయంలో దేవుడు ఆశ్చర్యకరంగా తన విధేయతను రుజువుపరిచి దేవుని అందరి భయభక్తులు కలవాడని రుజువుపరిచి తన జీవితంలో దేవుడు ఆశించినంత ఉన్నత స్థాయికి వెళ్ళగలిగాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు విధేయత ఎలాంటిది? క్రైస్తలో యేసుక్రీస్తు విధేయత ఎలాంటిది? మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. జాగ్రత్త గమనించాలి. అంత గొప్ప విధేయత. నోవహు విధేయత ఎలాంటిది? అబ్రహాం విధేయత ఎలాంటిది? యేసుక్రీస్తు విధేయత ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో ఇవన్నీ మీరు ఆలోచించండి. షద్రకు, మెషాకు, అబేద్నెగో విధేయత ఎలాంటిది? వాళ్ళు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇచ్చి, దేవుని వాక్యానికే లోబడి, దేవుని వాక్యానికే విధేయత చూపించి, వాడు అగ్ని గుండానికైనా, ఆహుతి అయిపోవడానికైనా, మరణం అవడానికైనా సిద్ధపడిపోయిన విధేయత. మనం విధేయత గురించి మాట్లాడుకుంటే కొన్నిసార్లు భయమేస్తుంది. అసలు ఈ విధేయత నేను ఏమాత్రం ఎంత త్యాగపూరితంగా నేను చూపించగలుగుతున్నాను అన్న సంగతిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేనైనా మీరైనా నేర్చుకుందాం. ఇంకా మనలో విధేయత, దేవుడు చూపించిన విధేయత చాలా తక్కువ మోతాదులో ఉంది. దానియేలు బైబిల్ గ్రంథంలో 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ప్రకారం ఒకవేళ రాజుకు బెల్షస్సరును చూసినట్టు మనం చూస్తే మన విధేయత తక్కువ మోతాదులో ఉందేమో, తక్కువ స్థాయిలో ఉంటుందేమో, మన విశ్వాసం తక్కువ స్థాయిలో ఉంటుందేమో, ఇంకా మనం ప్రభు ఆశించిన విధేయతకు మనం వెళ్ళలేకపోతున్నామేమో, ప్రభు ఆశించినంత ఆత్మీయ బరువు మన దగ్గర లేదేమో అని ఎవరి మట్టుకు వాళ్ళమే మనం చూసుకుందాం. ఎందుకంటే ఉదయకాలం హెబ్రూ గ్రంథం నుంచి నేను ఒక మాట చదివాను. 4వ అధ్యాయం అనుకుంటాను. చదివితే ఒకవేళ అన్న మాట చూడండి. హెబ్రూ 4 మొదటి 2 వచనాలు చూడండి. హెబ్రూ గ్రంథం 4వ అధ్యాయం. ఎవరు లేరా చదవడానికి? చూద్దాం. ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీరు ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ప్రైజ్ గాడ్. జాగ్రత్తగా మంచిగా ఒకవేళ వాగ్దానం తప్పిపోతామేమో జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ వాగ్దానం తప్పిపోతామో అన్న భయం మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. విధేయతకి భయానికి దగ్గర సంబంధం. హెబ్రూ గ్రంథం 5వ అధ్యాయం
చదివితే దాంట్లోని ఆయన యేసుక్రీస్తు చూపిన విధేయత దేవుని వాక్యంలో ఆయన భయభక్తులు కలిగి ఆ దేవుని చేత అంగీకరించబడ్డంటే ఆ విధేయత దేవు దేవుని పట్ల ఆయన చూపించిన విధేయత. క్రైస్తవుడు దేవుని అందరి భయభక్తులు కలిగి అతడు అంగీకరింపబడేది. ఆయన చూపిన విధేయత, మరణం పొందినంతగా తండ్రికి చూపిన విధేయత, అతడు దేవుని అందరి భయభక్తులు కలిగి ఆ అంతగా దేవునికి లోబడినటువంటి జీవితం ఆయనకు ఉంది. మీ విధేయత దేవునికి అద్భుతంగా రుజువు చేయబడాలి. మన విశ్వాసం దేవుడు రుజువు చేయబడాలి. మన ప్రార్థనా స్థితి, మన ఆత్మీయ స్థితి, మన దేవునికి చూపించే ప్రతి ఒక్కటి రుజువు చేయబడిన దైవిక వ్యక్తిగా మీరు ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. ప్రయత్నిస్తున్నాడు. ఉదయకాలం ప్రభుని మీరు అదే ప్రార్థన చేయండి. ప్రభువా, నేను నీ పట్ల రుజువు చేయబడిన వ్యక్తిగా నన్ను చేయండి. హల్లెలూయా. అనేకులు మామూలు వ్యక్తులు బోల్డు మంది ఉన్నారు. కాదు, రుజువు చేయబడిన వ్యక్తిగా, దేవుని చేత రుజువు చేయబడిన వ్యక్తిగా. ఎందుకంటే అబ్రాహాము యొక్క విశ్వాసం రుజువు చేయబడింది. బైబిల్ గ్రంథంలో భక్తులు చూపించిన విశ్వాసాలు, విధేయతలు రుజువు చేయబడ్డాయి. మరి మన పరిస్థితి అది మనం జ్ఞాపకం చేసుకొని దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, నేను చూపించే విధేయత కూడా నీకు అనుకూలంగా ఉండాలి, మీకు మహిమకరం ఉండాలి. నేను అలాగున నా విశ్వాసం, నా విధేయత, నా సమస్త కూడా రుజువు చేయబడిన దైవాత్మానుసారమైన స్థితిని నాకు ఉండాలి. అలాంటి కృప నాకు అనుగ్రహించమని మీరు ప్రభు పాదం చెందాలి. ఓ మాట గుర్తుపెట్టుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి 7 వరకు చదివితే అక్కడ మాట స్పష్టంగా ఉంది. చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించుడి, మరలా ఆ, చెప్పుదును ఆనందించుడి. మీ ఆ, సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు ఆ, సమీపముగా ఉన్నాడు. దేని గురించి ఉమ్, చింతపడకుడు గాని ప్రతి ఉమ్, విషయములోను ప్రార్థన ఉమ్, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా విన్నపములు ఉమ్, దేవునికి తెలియచేయుడి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ గాడ్. ఒక మాట నేను మీరు ఇప్పుడు మళ్ళీ చదవమది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకు, మీ విధేయత అనేక మందికి తెలియాలి. మీ విశ్వాసం, దృఢమైన విశ్వాసం అనేక మంది తెలియాలి. మీ సహనము అనేక మంది తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. మీ సహనము అనేక మందికి రుజువు కావాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగున మరి నాకు మీకు ఎంత సహనం కావాలి? చిన్నవాటికే విసిగిపోతుంటాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నవాటికి కోపం అయిపోతుంటాం. ఆలోచించండి. మీ సహనం, మరి ఆ సహనం అంత కావాలంటే ఎందుకు? బైబిల్ గ్రంథంలో సహనాన్ని చిన్న విషయం కాదు. యోబుకున్న సహనం ఉంచి యాకోబు రాసిన పత్రిక రాస్తాడు. ఎందుకంటే అతను చూడండి ఒకసారి, యోబు ఎంత సహనం కలిగి, ఎంత అద్భుతంగా తన జీవితాన్ని ఆశపడిందో అని మనకున్న ముందున్న మాదిరికరమైన ప్రవక్తలను మనకి దేవుడు మాదిరి చూపిస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని స్తోత్రం కనుక మన సహనం ఎందుకు? సహనం వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ సహనము అందరికీ తెలియపడాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు సహనం అవడానికి, సహనం చూపించడానికి మనం స్ట్రగుల్ అయిపోతుంటాం. ప్రయత్నం స్ట్రగుల్ అవుతుంటాం. ఎంతకాలం సహించాలి? యేసు ప్రభువు మాట అన్నాడు, ఎంతకాలం నిన్ను సహిస్తాను? విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళ సహనం చూపించాలంటే ఎంత కనుక దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. యేసయ్య, ఆ సహనపు కలిగిన ఆత్మ, ఓర్పు కలిగిన ఆత్మ మాకు ఇవ్వండి. మన విధేయత, మన విశ్వాసం, మన సహనం మన కుటుంబాలకు కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, ఇతరులకు కానీ తెలియబడి అది దృఢంగా, శక్తివంతంగా ప్రభువు రాకడ కొరకు మనని సిద్ధపరిచే విధంగా ఉండాలి. అది మామూలు ఉండకూడదు, సాధారణంగా ఉండకూడదు, శారీరక సంబంధం ఉండకూడదు. చాలదు మా ఉంటే
అది ప్రభు రాకడ కొరకు మన సిద్ధపరిచేంత స్థాయిలో నిర్మించబడాలి. ఆ కృప నాకు మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆ స్థానం కుటుంబంలో, ఈవెన్ మన ఓన్ ఫ్యామిలీలోనే చాలా కొన్నిసార్లు స్థానాన్ని కోల్పోతుంటాం. కనుక నాకు మీకు కూడా సహనం చాలా అవసరం. బైబిల్ ఎందుకు సహిస్తే గాని ఆయనతో పాటు ఏలే అధికారం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. నీ క్రియలను 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. వాయిస్‌లో నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను కాదు. రెండవ తిమోతి 2 కరెక్ట్‌గా చూడమ్మా. 2వ తిమోతి 2వ ఆ, అధ్యాయం 12వ వచనం. ఇంత స్పష్టంగా చెప్తున్నాడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. ఆయన హ్మ్. ఎరుగమంటే మనల్ని ఆయన ఎరుగునను. ప్రైజ్ ది లార్డ్. సహించిన వారమైతే ఆయనతో ఆ సహనం మనకు లేకపోతే, ఆ సహించకపోతే, ఎందుకంటే యేసుక్రీస్తు కూడా సహించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. చూడండి. లేఖనాలు స్పష్టంగా రెండో ఆయన హెబ్రూ గ్రంథం 12వ అధ్యాయంలో రాస్తాడన్నమాట. రాసి నేను ప్రార్థన చేస్తాను. రెండో హెబ్రూ గ్రంథం 12వ అధ్యాయం చూడండి. ఆయన అదే 2వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనంలోనే ఆ భాగం, రెండో భాగం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరమైనా సహనము సహించి కలిగి ఉంటేనే అంత మట్టుకు మన దృఢ విశ్వాసము, అంత మట్టుకు మనము తండ్రికి చూపించే కుమారుడు పశ్చాత్తాపం చూపించే విధేయత, అంత మట్టుకు మన సహనం. ఈ 3 ఇంపార్టెంట్. అంత వరకు సహించాలి. అప్పుడే మనం దేవుని రక్షణ. అంత వరకు సహించాలి. ఆ సహిస్తేనే మనం ఆయనతో పాటు ఏలే అధికారం. ప్రైజ్ లార్డ్. ఇది అంత మట్టుకు జరగాలి. ఒక రోజు, ఒక గంట, ఒక దినం కాదు. అంత మట్టుకు జరగాలి. అలా ఈ మూడిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం గడపాలి. అంత మట్టుకు మన విధేయత స్థిరం ఉండాలి. అంత మట్టుకు మన విశ్వాసం స్థిరం ఉండాలి. దృఢమైన విశ్వాసం. అంత మట్టుకు మనం సహించు వారంగా ఉండాలి. స్పష్టంగా అంతవరకు సహించువాడే ప్రైజ్ ది లార్డ్ ఆయన రాజ్యాన్ని పొందుకుంటాడు. ప్రైజ్ గాడ్. కనుక ఎవరు మామూలుగా ఉండకుండా మనకిచ్చిన దీన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా ఈ సిలువ కూడికలో గాడ్ బ్లెస్ యూ. చాలా మంది వస్తున్నారు. మంచిది. ఇంకా మీరు అనేకులను తీసుకురండి. మీరు ప్రేరేపించండి. మీ బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా సరే మామూలుగా ఉన్న వాళ్ళని, కుటుంబీకుల్ని, ఇతరుల్ని మేము తీసుకురండి. మంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సాలిడ్ గా వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని పట్టబడ్డానికి, కట్టబడ్డానికి, దేవుని అనుసరించడానికి తగిన వ్యక్తులు కావడానికి మీరు వారికి తోడ్పడండి. ప్రైజ్ లార్డ్. సాయంకాలం సిలువ కూడుకుంది. మర్చిపోకండి. తప్పకుండా మనం ఎగ్జాక్ట్ గా మీరు 6 అన్నట్లు వస్తే నేను కూడా వేరేగా ముగించడానికి అవుతుంది. మనం ప్రారంభించిన 6:30 ఇంచుమించు పావుతక్కువ పైన అయిపోతుంది. దాని నుంచి నేను 8 గంటలకు ముగించిన సంతృప్తిగా ఇంకా వాక్యం మనకు సరిపోదు. అప్పటికే చిన్న ఆరాధన చేసి ముగిస్తున్నాను. దయచేసి అందరూ సాయంకాలం కలుసుకుందాం. దేవుడితో మర్చిపోకండి. అంత మటుకు మన దృఢ విశ్వాసం, అంత మటుకు మన విధేయత, అంత మటుకు మనం సహించాలి. 3 సంగతులు దేవుడి తన మాటలు